హలో వాళ్ళందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, ఎల్లరిಗೂ నమస్కార. సో మార్నింగ్ అయితే నేను టిఫిన్ ఈరోజు బ్రెడ్ అండ్ జామ్ అయితే తింటున్నాను. బ్రెడ్ అయితే నేను ఒక 2 days బ్యాక్ తెచ్చుకున్నాను. మధ్యలో బ్రెడ్ హల్వా చేశాను అండ్ బ్రెడ్ పాలల్లో వేసుకొని తిన్నాను. ఇంకా అవన్నీ వ్లాగ్స్ తీయడానికి కుదరలేదు. బట్ ఈరోజు అయితే నేను వెళ్ళి జామ్ తీసుకొని వచ్చాను అనమాట. ఈరోజు నాకు బ్రెడ్ అండ్ జామే టిఫిన్. ఈ రోజు నుంచి నాకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి, mid-2 అనమాట. మంచి ఎండలో పెట్టారు ఎగ్జామ్స్ అన్నీ కూడా. షెడ్యూలే బాగాలేదు, నాకు నచ్చలేదు మా కాలేజ్ది. ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉన్నాయంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక 5 degrees అయితే పెరుగుతుందని అయితే చూశాను న్యూస్. ఇంకా అసలు రూమ్లో అయితే ఉండలేకపోతున్నాము. ఇంకా కాలేజ్లోకి వెళ్ళి ఉండాలేమో. ఇంకా లైబ్రరీస్లో ఎలాగో ఏసీలు ఉంటాయి కాబట్టి. నేను ఆల్రెడీ పాస్ట్లో ఒక రీల్ పెట్టినట్టున్నాను, బ్రెడ్ అండ్ జామ్ బాగుంటుంది, శశి కాలేజ్లో అలవాటు అని చెప్పేసి అన్నాను కదా. సో అందుకే నేను మళ్ళీ ఈ రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం మార్నింగ్ టైం ప్రతిరోజు కూడా బజ్జీ, ఇడ్లీ, పునుగు ఇదే అనమాట. ఎప్పుడైనా పూరి ఇదే తప్ప వేరే టిఫిన్ అయితే దోశ అట్లాంటివి ఏమీ సరిగా ఉండట్లేదు. అందుకే మనం కొంచెం ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను. ఫ్యూచర్ లో అయితే ఇంకా వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే నేను తీసుకోబోతున్నాను. అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను. జామ్ ని ఆ బ్రెడ్ స్లైసెస్ కి అటు ఇటు పూసేసి తింటే చాలా టేస్టీగా అయితే ఉంటది. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్స్ ఉన్నాయి. ఇంటర్నల్స్ అయిపోయిన తర్వాత ఒక 4-5 days అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కి హాలిడేస్ ఇస్తారు అంటున్నారు కాలేజ్ వాళ్ళు. అయితే ఫస్ట్ టైం అనమాట ఎలక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేయడం. అంటే 18 కంప్లీట్ అయినాయి కాబట్టి ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాను. నా అలాగే మీరు కూడా ఎవరు ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ ఓట్ వేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. ఎగ్జామ్స్ అప్పుడైతే బాగా ఎండగా ఉంటుందని చెప్పేసి మధ్యలో నేను కొంచెం జ్యూస్లు అవన్నీ హడావుడి చేసేసరికి జలుబు అయితే చేసేసింది. అందుకే ఇలాంటి బేస్ వాయిస్ అయితే మాట్లాడుతున్నాను అనమాట. బాగా జలుబు ఉంది ఫుల్ గా. చాలా యాక్టివ్ గా మంచిగా వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకున్నాను ఎగ్జామ్స్ టైంలో. ఎందుకంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అంటే కొంచెం బిజీగా ఉంటాము. అప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు వ్లాగ్ తీయగలనో లేదో అనుకున్నాను. బట్ ఈ జలుబు అనేది అటాక్ అయ్యేసరికి కొంచెం యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాను వ్లాగ్స్ అన్నిటిలో కూడా. సో చదువుకోవడం, ఇంకా వెళ్ళి ఎగ్జామ్ రావడం, కాసేపు పడుకోవడం, మళ్ళీ చదవడం, తెల్లారి ఎగ్జామ్ రాయడం, ఇదే సరిపోయింది అనమాట డైలీ కూడా. అయితే టిఫిన్ తిన్న తర్వాత, భోజనం తిన్న తర్వాత 1-2 మెతుకులు మాత్రం చుట్టూ పడకపోతే అది ఎవరికైనా కామన్ కదా. సో అందుకని నేను దానికనే కాదు, డిమార్ట్ నుండి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. ఆ ప్రొడక్ట్స్ లో ఈ వైప్స్ కూడా ఒకటి అనమాట. సో ఈ వైప్స్ పెట్టి ఈజీగా నాకు పని అయితే అయిపోతుంది ఎక్కడ తుడవాలన్నా సరే. ఈ రొంపని తగ్గించుకోవడం కోసం అయితే నాకు కొంచెం జలుబు చేసినప్పుడు, ఫీవరిష్ గా ఉన్నప్పుడు నేను పాలు తెచ్చుకొని అయితే కాఫీ తాగుతాను అనమాట. అది ఇంట్లో గానీ ఎక్కడైనా సరే. సో అందుకే పాలు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఈ వైప్స్ చూపిస్తున్నాను కదా, ఇవి 300-400 ఏవో పండి మొత్తానికి కాస్ట్ అయితే. చాలా బాగుంది యూస్ చేయడానికి అయితే. మరి ఎన్ని రోజులు వచ్చిందో రాదో తెలియదు కానీ పాల ప్యాకెట్ అయితే చిన్నది తెచ్చేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ అయితే వస్తాయి అనమాట ఈ పాలు. మనం ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేసి అయితే కాస్తున్నాను ఫస్ట్. ఇక్కడ టెంపరేచర్స్ అవి అడ్జస్ట్మెంట్ ఎలాగా అంటే కనుక మీకు బాయిల్ మిల్క్ అనే ఫంక్షనింగ్ ఆల్రెడీ ముందుగానే ప్రీ ఇన్స్టాల్డ్ ఇచ్చాడు. దానిలో ఫంక్షన్ అనేది మనకి 3 times 4 times ప్రెస్ చేస్తే, అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి ఆ ఆప్షన్ లో సెట్ అవుతుంది అనమాట. మనం టెంపరేచర్ దానికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనం సిమ్ లో పెట్టాలి అట్లా పెట్టుకున్నా సరే మనం టెంపరేచర్ పెంచుకుంటూ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించిన డెమో ఆల్రెడీ నేను వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక ప్లీజ్ గో అండ్ వాచ్. యాక్చువల్లీ కొంతమందికి అయితే డైలీ టీ అండ్ కాఫీ అలవాటు ఉంటుంది. బట్ నాకేంటంటే ఎప్పుడో గానైతే తాగను నేను. టీ అయితే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తాగుతాను. కాఫీ అయితే ఎప్పుడైనా రేర్గా ఇలాగా తాగుతూ ఉంటాను అనమాట. ఈ ప్లాస్టిక్ గ్లాస్ లో పోసుకున్నట్టుగానే మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నేను అయిపోతాను. ఎందుకంటే గ్లాస్ లేదు, గ్లాస్ పోయింది. ఎక్కడ పోయిందో ఈ షిఫ్టింగ్ లో. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం మధ్యాహ్నం క్లాసులు అయిపోయిన తర్వాత. ఇక వాడు ఏదో ఒక షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడంట. ఈ కంపెనీ ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తులేదు మొత్తానికి. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని షర్ట్ పైన ఉంటది అనమాట, బటన్స్ దగ్గర. అక్కడ చూద్దాం ఉండండి. సో అది చూస్తున్నాడు కానీ వాడికి కనపడలేదు. అందుకే ఒకసారి కెమెరా ఆపేసాము. ఇంకా వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ ఇల్లు అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. హాలే చూడంగానే చాలా బాగుంది అనమాట. సో ఫ్యూచర్ లో మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలైతే అనుకున్నాను నేను. ఇట్లా ఉన్నారని అన్నావు కదా. ఆ తర్వాత సాయంత్రం పని మీద పంచాయత్ ఆఫీస్ అటువైపు వెళ్ళాము. కానీ అక్కడ ఉన్న లొకేషన్స్ కి అయితే సూపర్ ఉన్నాయి అనమాట. చల్లటి గాలి. ఒకసారి ఆ లొకేషన్స్ ని మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ లో షార్ట్ వీడియో పెట్టాను. అలాగే బయట ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను అనమాట. ఇటు సైడ్ అన్ని కూడా రొయ్యల చెరువులు అయితే ఉన్నాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇవన్నీ కూడా. సో భీమవరంలో నేను ఉండేది చిన్నమీరం ఏరియా అనమాట. చిన్నమీరమే కాదు, ఇంకా పెద్ద మీరం, రాయలమ్మ ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి ఏరియాస్. అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఏరియాస్. ఇక ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసాను మొత్తానికి. ఎగ్జామ్ పేపర్ అయితే చూపిస్తున్నాను. ఇది ఎగ్జామ్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ పేపర్ అయితే పర్వాలేదు. మరి ఎట్లా వస్తాయో ఏంటో చూద్దాము. నాకు కూడా తెలీదు, ఏదో రాసి వచ్చేసాము అంతే. దాని గురించి పట్టించుకోము ఇంకా.
నా లుక్లో చిన్నగా మార్పుని గమనించి ఉంటారు. నేను టోపీ ఎందుకు పెట్టుకున్నానంటే గుండు చేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎందుకు అంటే సమ్మర్ కదా, బాగా చిరాగ్గా ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేది గుండు చేయించుకున్నాను. అండ్ సాయంత్రం అయితే చాలు ఇక ఈ పార్టీలు ఉంటాయి కదా, ఈ పార్టీస్ అన్నిటి కాన్వా అయితే వచ్చేస్తుంది అనమాట. రోజుకు ఒక 3-4 టైమ్స్ వస్తాయి అటు అన్ని పార్టీస్. ఇక్కడ నాకు తెలిసి టీడీపీ, జనసేన, వైసీపీ ఇవి 3 ఉన్నట్టున్నాయి భీమవరంలో. సో ఆ 3 కూడా కాన్వాస్ అయితే వస్తున్నాయి అనమాట. ఐ థింక్ టీడీపీ అండ్ జనసేన ఒకటే కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒకటే వస్తుంది. ఇంకా అతి త్వరగా ఈ జలుబుని పోగొట్టుకోవాలంటే నా దగ్గర ఉన్న చిట్కాలు ఇంకా మిగిలిన రెండే అనమాట. అదొకటి ఏంటంటే ఆవిరి పట్టడం, అండ్ ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్ తాగడం. అవి 2 కూడా ట్రై చేద్దామని చెప్పేసి ముందు హాట్ వాటర్ తయారు చేసుకుంటున్నాను. వాటర్ని బాయిల్ చేస్తున్నాను అనమాట. వీడేంటి పద్దాకలా వాటరే పెట్టి చూపిస్తున్నాడు, ఇది తప్ప ఇంకటి ఏమి రాదా అనుకోవద్దు. చేద్దాం అనుకున్నా కానీ అంత టైం ఉంటుంది కానీ నాకు అంత యాక్టివ్నెస్ అయితే లేదనమాట. త్వరగా రికవర్ అయితే మంచి చేయాలని నేనే కోరుకుంటున్నాను. సో ఇన్ని చిట్కాలు అయితే చేస్తున్నాను, అవుతుందో లేదో చూడాలి. ప్రజెంట్ అయితే వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇక ఎగ్జామ్స్ ఉన్న 5 రోజులు కూడా చాలా చిట్కాలు చేశా కానీ ఏది ప్రయోజనం లేదు. నేను టాబ్లెట్ వేసుకోవడానికి ప్రాబ్లం కాదు కానీ ఎప్పుడు జలుబు చేసినా సరే టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఈసారి న్యాచురల్ రెమెడీస్తో ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సో నేనైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పాల్కొల్లు వెళ్తున్నాను. ఎందుకంటే ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చి మాకు ఇంటర్నల్స్ అయితే కండక్ట్ చేస్తారు. అదే అయిపోయిన తర్వాత ఇంకా నర్సాపురం వెళ్తా కాబట్టి మళ్ళీ ఈ లోపల ఇటు వచ్చే ఛాన్స్ ఉండదు పాల్కొల్లు అని చెప్పేసి నేను పాల్కొల్లు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా పాల్కొల్లు రైల్వే స్టేషన్ బయట ఎట్లుంటుంది ఏంటి అనేది నేను మీకు ఎప్పుడైతే చూపించలేదు. సో అక్కడ నేను సరదాగా కూర్చొని అయితే ఒక వీడియో చేస్తున్నాను. ఇంట్లో కుక్క అయితే వచ్చిందనమాట. అది చూస్తున్నారా, ఇటే వస్తుంది, వీడియో తీస్తున్నాను. బయట అయితే ఇంత విశాలంగా ఉంటుంది. మనకి భీమవరం టౌన్లో అయితే ఇంత ఉండదు. జంక్షన్ ఏమో మూలకు ఉంటుంది, బట్ పాలకొల్లు అయితే ఊరి చివరనే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం విశాలంగా అయితే ఉంటుంది అనమాట. ఇవి మీరు చూస్తే ఎప్పుడో చిన్నప్పుడు చూసినవి మీకు మా సన్నిగాడు అయితే తీసుకొచ్చాడు అనమాట. అన్నయ్య నువ్వు తింటావు కదా ఇదని చెప్పేసి ఫ్రిడ్జ్లో బెటర్ అని ఇచ్చాను. అవి సాయంత్రం తిందాంలే అని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టించేసాము. ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద అయితే మా చిన్న మమ్మీ అట్లు వేస్తుంది, దోశలు. సో దోశల్లోకి స్వీటీని ఉల్లిపాయలు కోయమని చెప్పాను. అదేమో ఇన్స్టెంట్గా ఒక చట్నీ చేస్తానని చెప్పేసి వేరుశనగల పొడి, ఆ శనగల పొడిని తీసుకొచ్చి ఏదో వాటర్ కలిపి సంథింగ్ చేసింది. చూడండి ఆ ప్రాసెస్ ఎలా చేసిందో. చాలా వద్దు ప్లీజ్ ఆగు ఆగు. ఓ నీ దోశలు కూడా అయిపోతున్నట్టున్నాయి కానీ నేను చేసే లోపల. ఓ మై గాడ్, కారం ఎందుకు, ఇందులోనే అన్నీ ఉంటాయి. కారం ఉంటుంది, కారం చూసావా ఏ కలర్లో అన్నా చెప్పండి. ఎందుకు చెప్ప లేదు ఇందులో. ఆగు శీఘ్రమా వాంగా. ఇంత దగ్గర వేసుకుంటే ఇంక వామిటింగ్. ఎక్కువ వాటర్ అయిపోకే వేసుకోవాలన్నా ఎక్కువ వాటర్. మీకు రెసిపీ కావాలంటే అడగండి.